అందరికి నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడైతే పని దగ్గర ఒక చిన్న గొడవ అయిందని ఫ్రాంక్ అయితే చేద్దాం అనుకున్నా ఉమాతో. ఎందుకంటే 2 రోజుల నుంచి బ్యాడ్ కామెంట్స్ వచ్చి బాగా బాధపడతా ఉందండి. నేనైతే పని కంప్లీట్ చేసుకొని ఒక 15,000 అయితే వచ్చినాయండి. అయితే ఏం చెప్తానంటే ₹1 కూడా ఇవ్వలేదు, పనికాడ మొత్తం గొడవ అయింది. మరి ఏందో మన పరిస్థితి ఎట్లా అవుతుందని చెప్తాను. ఒక్కసారి అయితే చూసేద్దాం పదండి. వీడియో అయితే ఎక్కడ మిస్ కాకుండా ఫ్రెండ్స్. నేను కూడా ఇంతవరకు అయితే ఫోన్ చేసి ఏం చెప్పలేదు, డైరెక్ట్ లైవ్లో చూపిస్తాను మీకు. పోదాం రండి, ఉమాను నవ్విద్దాం. ఫ్రెండ్స్ మనం అయితే చూడండి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఉమా ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. నేనైతే ఏం చెప్పట్లేదు, సైలెంట్గా ఏం పని చేస్తుందని చెప్తాను. డోర్ పెట్టాను మొత్తానికి. ఏం పని చేస్తుందని చెప్తాను. డోర్ పెట్టాను మొత్తానికి. బాయ్ తలపి పిచ్చాడు. Sorry, it's DJ. అంటారా గొడవ అయింది, డాడీ వచ్చేసింది అని చెప్పాలి. ఫోన్ చేసుకుని ఇచ్చింది. ఓకేనా వీడాను. చూడండి ఫ్రెండ్స్, ఉమా అయితే ఇంట్లో లేదు. మేమైతే ఇప్పుడు ఆరికా కూడా చెబుతున్నా. డాడీ పని కానిచి గొడవ వచ్చేసాడు, వారం మొత్తం చేసిన డబ్బులు అయితే ₹1 కూడా ఇవ్వలేదని చెప్పాడు అని చెప్తాడు. ఇప్పుడు ఆరిక చెప్తావా? మీరు చూసిన ఎట్లా ఉంటుంది చూడాలి. ఫోన్ వచ్చిందాక వెయిట్ చేద్దాం ఉంది. ఎటుపోయిందో ఏడైతే కనపడకుండా ఏదో సెల్ పెడుతున్నా. రూమ్ లో సెల్ పెట్టాను. రియాక్షన్ ఎట్లా ఉంటుంది సెట్ చేస్తున్నా. మన ఛానల్లో ఫస్ట్ టైం అయితే ప్రాంక్ చేస్తున్నామండి. ఇంతవరకు మన ఛానల్లో ప్రాంక్ అనేది లేదు. ట్రై చేస్తున్నాము. ఎట్లా వస్తుంది రియాక్షన్? లోపలి పెట్టాను. స్టాండ్ కొంచెం దగ్గరికి అనుకుంటే ఇట్లా డైరెక్ట్ సీదా వచ్చేస్తుంది కాబట్టి మేము ఇక్కడే నిలబడి మాట్లాడేస్తాము. ఇట్లా వస్తుంది, మనం ఇక్కడే నిలబడి మాట్లాడేస్తాం. డైరెక్ట్ తిరిగి చూసే అంత అయితే ఛాన్స్ అయితే ఇవ్వము. అక్కడ నిలబడిపోతాం పక్కన కొంచెం కెమెరా కట్టడం లేకుండా. మొత్తానికి అయితే ఫస్ట్ టైం అయితే ప్రాంక్ చేస్తున్నామండి. సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందని అనుకుంటాను. నువ్వు వచ్చినాక మమ్మీకి చెప్పకూడదు. నువ్వు రావడంతోనే మమ్మీ కెమెరా పెట్టారు, ఆడ కెమెరా పెట్టారని చెప్పకూడదు. సైలెంట్ గా ఉందా? ఓకేనా? నువ్వు మూలలో దాక్కోవద్దు, ఏం దాక్కోవద్దు. నేను దాంతో వల్ల కెమెరా దాచుకోమన్నావంటే చూద్దాం రా. వస్తుంది రెడీ. ఏందో దేవుడు ఒక పనికాడ కలిసి రాబోతుంటే
పని చేసి వచ్చాం మనం. దానికి నాకేం సంబంధం? మరి ఎందుకు పల్లెలో డబ్బులు ఎలా ఉంటే మళ్ళీ దేవుడు కంట వాటికంట వాటికంట ఒక రూపాయి అయితే లేదు అప్పటికే అది మొత్తం అయిపోయింది. 20 ఏళ్ళు రావాలి. చిన్న దానికంటే పడదు. ఎంజాయ్ చేయడం లేదు. అదేమో తేడా ఇంటికాడ ఉందని చెప్పాను. దేవుళ్ళు పెట్టుకుంటారు. దేవుడు వచ్చేసి కొంచెం డబ్బులు చర్చికి పో మరి. దేవుళ్ళు నమ్ముకో చర్చికి పో. దేవుళ్ళు నమ్ముకో చర్చికి పో. నువ్వు నడు మరి పని డబ్బులు అడిగి దేవుడు కడుగు. కొంచెం పని ఉంది. గొడవ అయిందంటే పని చేసుకుని దేనికి గొడవ పెట్టుకుంటారు? మొత్తం అయిపోయింది. డబ్బులు ఇవ్వాలా నువ్వు అంటున్నాడు. ఏం చెప్పట్లేదు. ఏం లేదు అయిపోతుంది. డబ్బులు కావాలన్నా మొత్తం దీంట్లో వేయలేము అని అన్నాడు. నాకు ఆ లేవు వేసిరే అన్నాడు. లేవు అంటే మరి ఎట్లా లేను అని చెప్తారు కానీ మమ్మీ ఏం చెప్తారా అని అంటారు. దాని కాడ పని వస్తారు. పని అర్థం సామాన్కి ఏమో తీసుకోవాలి బయట వేసాడు. వేసుకుని నెంబర్ లేదు. లేదు ఇచ్చాం చేసుకుని ఫోన్ Sorry, as DJ. 765145. ఫోన్ చేస్తారని మేడం చెప్తారా? ఎంత రోజు పని చేసుకొని కాదు పనులు లేకుండా పని చేసుకుంటాం. అలిగావా చిట్టి చిలక
దొరికినాయి. కాదు అసలే ఒంట్లో బాగాలేదని తెలుసు కదా, ఎందుకు ఇట్లా టెన్షన్ టార్చర్ పడుతున్నాను? ఎట్లా టెన్షన్ టార్చర్ పడుతున్నాను? ఎట్లా అవ్వట్లేదా? ఆ? చెప్పు. దేవుళ్ళు నమ్మమాకు. అది అంటే దేవుళ్ళు లేని మనుషులు ఉన్నారా? నవ్వు ఇప్పుడు కన్నా, నవ్వు ఇప్పుడు కన్నా. తిరిగొచ్చే తీయగా ఓకే. ఏమో ఎంతో. ఉం? ఎంతనే లెక్క పెట్టి నువ్వే లెక్క పెట్టు. ఆ డబ్బులు లెక్క పెట్టి లెక్క పెడతా క్యాబిడ్ చూడు, లెక్క పెట్టుకుంటారు కాదు డబ్బులు. లెక్క పెట్ట లెక్క పెట్టు. లెక్క పెట్టు. లెక్క పెట్టు. లెక్క పెట్టు డబ్బులు. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, అసలే ఒంట్లో బాగాలేదంటే మా ఆయన ప్రాంక్ చేశాడంట. ఆ దేవుడికి ఎందుకు మొక్కుతున్నావు, పట్ట డబ్బులు